ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పొలిటీషియన్, యంగెస్ట్ పొలిటీషియన్ అండ్ బాగా జోవియల్గా ప్రతి అంశం పైన మాట్లాడటానికి వెనకాడకుండా మాట్లాడే పొలిటీషియన్ పేరు చెప్పాలి అంటే ఆబ్వియస్గా మనం చెప్పాల్సిన పేరు గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ ఎవరు అని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైజాగ్లో మనం అడుగుపెట్టిన వెంటనే ఫస్ట్ కనిపించే బోర్డ్స్లో చూస్తే ఈ గుడివాడ అమర్నాథ్ కనిపిస్తారు. సో ఇప్పుడు క్యాపిటల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ ఒక పాయింట్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. సో ఆయనతో ఈ విషయానికి సంబంధించి ఫర్దర్గా మరింత మాట్లాడదాం. వెల్కమ్ టు మై షో అండి. ఒకటి అమ్మా, విశాఖపట్నం రాజధాని అవ్వడం గురించి కానీ లేదా విశాఖపట్నానికి రాజధాని కావాలని కానీ ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఒక ఆకాంక్ష. ఎందుకంటే విశాఖపట్నం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, బహుశా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్తో కలిసి ఉన్నప్పుడు ఒక పరిస్థితి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సహజంగా ఏం కోరుకుంటారు, ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి సిటీస్ ఏమున్నాయి అనేటువంటిది సహజంగా ఒక నాయకుడు, మినిమం రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి లేదా నాయకత్వం చేసేటువంటి ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి సహజంగా ఆలోచించేటువంటిది ఏంటి. 2001లో ఎన్డీఏ టైంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, జార్ఖండ్ కానీ లేదా ఉత్తరాఖండ్ కానీ లేదా ఛత్తీస్గఢ్ కానీ. సో అప్పుడు తీసుకున్నట్టు ఒక ఉదాహరణ తీసుకోండి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏర్పడినటువంటి 3 రాష్ట్రాల్లో ఏ నగరాలను పెట్టారు? అప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరాలు, రాయ్పూర్ కానీ లేదా రాంచీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత విశాఖపట్నం మించి నగరం ఒకటి చెప్పండి. కానీ మీకు అనిపించట్లేదా ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాన్ని పట్టుకుని మరింత అభివృద్ధి చేస్తామంటే ఇతర ప్రాంతాలకి మీరు వివక్ష చేస్తున్నారని మీకు అనిపించట్లేదా? ఒకటి ఇందులోని ఏంటంటే, రాజధానితో సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్లో కనీసం ఒక 5% కూడా రాజధానితో అవసరం ఉండదు. రాజధాని అనేటువంటిది అఫీషియల్స్కి, అడ్మినిస్ట్రేషన్ నడపడానికి, రెండోది గవర్నమెంట్తో కంబైన్ అయినటువంటి వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి అవసరం ఉంటుంది. సహజంగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి రాజధానితో పని ఉండదు. సో రాజధాని అనేటువంటిది నేను ఎందుకంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడు మిగిలినటువంటి ఏమన్నా అమరావతిని ఏమీ నెగ్లెక్ట్ చేస్తామన్నట్లు. ఎందుకంటే గడిచినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు నష్టపోవడానికి మేము చూస్తూ ఊరుకోవడానికి లేము. సో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేస్తాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక రాజధాని పరిపాలన చేయడం కోసం ఒక నగరం మీద 1,00,000 కోట్లు పెట్టి మేము నిర్మాణం చేస్తాం, దానికోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని అంటే పరిపాలన చేయడానికి 1,00,000 కోట్లు ఎందుకు? మీరు ఇలా అంటున్నారు, కానీ ప్రతిపక్షం నుంచి వచ్చే మాట ఏంటంటే మీరు కూడా ఆ మాట అంటున్నారు, అమరావతి వాళ్ళు కోరుకునేది రియల్ ఎస్టేట్ కోసమని, అక్కడ రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. కానీ వాళ్ళనే మాట కూడా దసపల్లా ల్యాండ్స్, ఇతర ల్యాండ్స్ వాటన్నిటి మీద వైసీపీ నాయకులు కబ్జా చేశారు, అందుకని కూడా వైజాగ్ని క్యాపిటల్గా చేయాలనుకుంటున్నారు. ఒకటి వ్యత్యాసం చూడమనండి. 2014లో అమరావతి రాజధాని అనేటువంటిది ప్రకటన వచ్చే సమయానికి, ప్రకటన చేసిన తర్వాత అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ 2019 డిసెంబర్ అరౌండ్ 17, 18 డేట్స్లో ముఖ్యమంత్రి గారు 3 రాజధానుల అంశాన్ని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినటువంటి తర్వాత యావరేజెస్ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్స్, అంటే ఎవరు కొనేసుకున్నారో లేకపోతే ఏం చేస్తారు. అమరావతిలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్కి విశాఖపట్నంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ వ్యత్యాసం ఉంటుంది ఎప్పుడు. నేను విశాఖపట్నం ఒక డెవలప్డ్ సిటీ, జరిగేటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూస్ జరుగుతుంది. సో మీరు చేసినటువంటిది, మీరు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చేస్తాం, మనం ఏది కూడా బయట పెట్టామని కానీ లేదా తెలిసి కానీ తెలియక కానీ లేకపోతే కావాల్సినటువంటి వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఏది చెప్పము అని చెప్పి మనం ప్రమాణం చేస్తాం. మీరు ఏం చేశారు, రాజధాని అక్కడ వస్తుందని చెప్పి ఒకసారి న్యూజివీడ్ అన్నాం, తర్వాత అమరావతి అన్నాం. నువ్వు కావాల్సినటువంటి భూములన్నీ మీరు ప్రకటన చేయకముందే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు రియల్ ఎస్టేట్ చేయకపోతే ఏం చేసినట్టు? వైజాగ్ భూములు కూడా మేనేజ్ చేస్తారు అనే మాట. సరే, ఏదున్నా మేము దేనికన్నా సిద్ధం. మీకే స్వయంగా 600 నేను చెప్పాను కదా, అది ఆయన పార్ట్నర్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఎప్పుడు కూడా ఏ సమావేశం పెట్టినా బేదారు పరుస్తుంటాడు. ఆయన సినిమాకు 100 కోట్లు తీసుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుంటాడు, అన్ని తీసుకుంటాడు. అయినప్పటికీ నా కూతురికి డబ్బులు లేవు, నా కొడుకుకి డబ్బులు లేవు, నా కొడుకుని చదివించుకోలేకపోతున్నాను, నేను పార్టీని నడపలేకపోతున్నాను, నేను 5 కోట్ల రూపాయలు నా ఎఫ్డీ ఉంటే ఆ ఎఫ్డీలో డబ్బులు తీసి ఈ పార్టీని నడుపుతున్నాను, ఇలాంటి బేదారుపులన్నీ అరుస్తుంటాడు. ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటాడు చెప్పమన్నాడు.
నేను 600 ఎకరాలు జనసేన పార్టీకి రాసి ఇచ్చేస్తాను. ఎందుకు లేనిపోయినటువంటివి ఎవడో చెప్పినవో లేకపోతే ఏదో గాలి మాటలో లేకపోతే ఇంకోటో చెప్పేసి మాలాంటి వ్యక్తులకి ఇమేజ్ని దెబ్బతీసేస్తే మాకేదో రాజకీయ ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే సరే వారు చేసుకోమనండి. కానీ కొన్ని వాస్తవాలు మేము ఎప్పటి నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. మా తాతలు మా తండ్రులు అందరం కూడా ఈ ప్రాంతంలో నాయకత్వం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములై చేసినటువంటి వాళ్ళు. సరే ఒక రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇటువంటి విమర్శలు అనేటువంటి సహజం. ఇప్పుడు నేను రెడీగా ఉన్నా మీ సమక్షంలోనే మీరు ఆయన్నో ఆ పార్టీ ప్రతినిధి ఎవరినో తీసుకుని వచ్చి ఏ డాక్యుమెంట్ తీసుకొస్తాడో పెట్టమనండి. నా పేరు మీద ఉన్నాయని అన్నాడు కదా, నా పేరు మీదో లేకపోతే నా బినామీలో ఏదైతే ఆయన విమర్శించాడో 600 ఎకరాలు జనసేనకు రాసి ఇచ్చేస్తాను. వైసీపీ నాయకుల మీద ఉన్న ఒక ప్రధానమైన అభియోగం ఏంటంటే ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రత్యర్థి మీద అటాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్తో పవన్ కళ్యాణ్ మీద చేస్తారు, కొడాలి నానితో కమ్మ సామాజిక వర్గం మీద చేస్తారు. ఈ విమర్శ మీద హౌ డు యు రియాక్ట్? అదే పొలిటికల్గా ఐఎమ్ ద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అఫీషియల్ స్పోక్స్ మ్యాన్. అంబటి రాంబాబు గారు అఫీషియల్ స్పోక్స్ మ్యాన్. రోజా గారు మాట్లాడుతున్నాను, రోజా గారు కాపులా, లేకపోతే ఇంకొకరు మాట్లాడతాను కాపులా. ఒకటి వచ్చినప్పుడు వాళ్ళు అది పాయింట్అవుట్ చేసుకునేటువంటి చూసేటువంటి విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో మేము మంత్రిగా ఉన్నాను, నాకు ఈ కులానికో లేకపోతే మతానికో నేను ఒక అంబాసిడర్గా లేను, నేను ఒక ప్రతినిధిగా లేను. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నాకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పినటువంటి డిపార్ట్మెంట్ని నేను ప్రొడక్ట్ చేసుకోవడం, తద్వారా రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి చూసుకోవడానికి నేనున్నా. సో అంతే తప్ప పొలిటికల్గా వచ్చినప్పుడు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినప్పుడు ప్రతి విమర్శ యాజ్ అ రాజకీయ పార్టీగా ఒక పొలిటికల్ పార్టీకి నుంచి వచ్చినటువంటి ప్రతినిధిగా మేము విమర్శిస్తుంటాం. సో మమ్మల్ని విమర్శిస్తే మా నాయకుడిని అంటే మేము ఎందుకు ఊరుకుంటాం చెప్పండి. సో ఇవన్నీ కూడా దీన్ని కూడా క్యాస్ట్ దీంట్లో చూసుకొని కావాలని చెప్పి ఏదో సింపతి పొందుదాం కమ్యూనిటీలో అనుకున్నటువంటి ప్రయత్నం, తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నటువంటి ఆయన ప్రయత్నం చేసుకున్నాం. ఇంకొక మాట వాళ్ళ శాఖల గురించి ప్రాబ్లం ఏంటంటేమ్మా, మీరు కూడా ఇప్పుడు నేను మాట్లాడేది ఏం సబ్జెక్ట్ ఒక అరగంట మాట్లాడితే మీరు అది చూపించి నేనేం పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు తింటే అది చూపిస్తాను. ఓవరాల్గా మీడియా కానీ లేదా పేపర్స్ కానీ ఇది కానీ దే ఆర్ లుకింగ్ ఫర్ బ్రేకింగ్ న్యూస్ లేకపోతే ఇంకోటో అనేటువంటిది. నేను ఒక డిపార్ట్మెంట్ గురించి నాకు మాట్లాడాను ఆల్మోస్ట్ 45 minutes. నేను డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ గురించి ఏం జరుగుతుంది అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించి చెప్పాను. సో ఈ చెప్పేటువంటి క్రమంలో ఏది చూపించాలంటే లాస్ట్ లో జరిగినటువంటి పొలిటికల్ క్వశ్చనర్ కి నేను చెప్పినటువంటి సమాధానాలు లేకపోతే మీరు మీడియా మీద ఆరోపిస్తున్నారు లాస్ట్ మంత్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఏయులోన అల్యూమినియం మీటింగ్ కి ఇన్ఫోసిస్ నారాయణ వచ్చారు. ఆయన ఐటీ దిగ్గజం. మీరు వెళ్ళి కలిసారు అసలు? అల్యూమినియం మీటింగ్ అయినటువంటి రోజు ఐ వాజ్ ఇన్ సింగపూర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ఇన్వెస్ట్మెంట్ మీట్కి సంబంధించి మాకు ఆహ్వానం వస్తే ఆ ఆహ్వానం కోసం అని చెప్పి ప్రాబ్లీ ఇట్స్ ఆన్ November 22nd or 23rd నారాయణ గారు వచ్చినట్టు. సో ఆ రోజు వచ్చినటువంటి రోజు మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కలిసి అసలు ఇన్ఫోసిస్ని మాట్లాడి విశాఖపట్నం తీసుకొచ్చింది నేను. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ ఈ ఫులిష్ ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతూ ఉన్నాయో, ఈ చంద్రబాబు నాయుడు కొడుకు రాష్ట్రానికి ఐటీ మంత్రిగా పనిచేశారు. సో ఈ వ్యక్తులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు విశాఖపట్నానికి ఒక యాంకర్ కంపెనీ తీసుకుని వస్తే తద్వారా మిగిలినటువంటి వారు కూడా అందరు కదిలి వస్తారని చెప్పి మేము లాస్ట్ ఇయర్ జూలైలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ఒక సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సెప్టెంబర్లో వాళ్ళు వచ్చి వీళ్ళు స్టార్ట్ అవర్ ఆపరేషన్స్ 1000 అని చెప్పి వాళ్ళు లెటర్ ఇచ్చారు. 2016లో ఇక్కడ ఐటీ పార్క్ చేసాం. ఈ రోజు కూడా అక్కడ చీకటి పడితే ఐటీ ఎంప్లాయ్ ఒక మహిళా ఎంప్లాయ్ నడవలేని పరిస్థితి. ఇప్పటికీ అక్కడ ఒక భయానక వాతావరణం ఉంటుంది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఒక చాయ్ బడ్డీలు కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ ఏమి ఉండవు. సో గుడివాడ అమర్నాథ్ ఏం చేశారు అక్కడ? మొత్తం కలిపి రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి ఐటీ హిల్స్ అవి. సో ఆ రోజు నుంచి ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేదా ఇంకోటి కానీ వేసి ఎప్పటికప్పుడు నిన్న ఆల్మోస్ట్ లాస్ట్ సెప్టెంబర్లో ఒక డిస్కషన్ పెట్టినప్పుడు మీరు అన్నట్టు సంబంధించినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏపీఎస్ఆర్టీసీని కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టారు.
పెట్టి అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉండాలి, ఎందుకంటే విమెన్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు. పోలీస్ చెక్ పోస్ట్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ కావాల్సినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే మెయిన్ బీచ్ రోడ్ నుంచి ఐటీ హిల్స్కి వెళ్ళేటువంటి దాని వరకు ఏదైతే లైటింగ్ అనేటువంటిది మనం చేయాలి. అవసరమైతే మేము మా ఏపీఐసి ఫండ్స్ నుంచి మేము డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అయి ఉన్నాయి. రేపు ఎందుకంటే March 3rd 4th జరిగేటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్కి సంబంధించి కూడా ఒక డెలిగేషన్ని ఐటీ హిల్స్ మీద పోస్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము. సో డెఫినెట్గా కమింగ్ ఐటీ ఇండస్ట్రీ వైజాగ్ని తీసుకుంటే వైజాగ్ని సతాయిస్తుంది బేసిక్గా పొల్యూషన్. సో వైజాగ్ పొల్యూషన్కి సంబంధించి మీ దగ్గర ఇన్ఫో ఏంటి? పొల్యూషన్ పోర్ట్ బేస్డ్ సిటీగా విశాఖపట్నం పేరు ఉన్నటువంటిది అందరికీ తెలుసు. ఈరోజు విశాఖపట్నం ఈరోజు ఈ స్థాయికి ఓన్లీ విశాఖపట్నం అనగానే ప్రపంచంలో ఏ నగరం అన్నా తీసుకోండి, పోర్ట్ బేస్డ్ సిటీస్ డెవలప్ అయినట్టుగా ఏ రాష్ట్రం ఏ నగరం కూడా డెవలప్ అవ్వాలి. అంటే దానికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా అదే. ఎందుకంటే పోర్ట్ ఉందంటే ఆటోమేటిక్గా కోల్ వస్తుంటది, ఐరన్ ఓర్ వస్తుంటది, బాక్స్. ఇప్పుడు వైజాగ్ లో ప్రధానంగా ఫ్లై యాష్ అనేది పాండ్స్ ఉన్నాయి, అది పెద్ద సమస్యగా ఉంది. అది ఎంత పెరిగితే కార్సినిక్ ఎయిర్ అనేది అంత పెరుగుతుంది, క్యాన్సర్ అనేది అంత వస్తుంది. అట్లాంటి సిటీకి మళ్ళీ మీరు క్యాపిటల్ తెస్తున్నారు, ఇంకా ఫర్దర్ పొల్యూషనే కదా. కదమ్మా, ఒకవైపు ఇండస్ట్రియల్ గ్రోత్ నడుస్తుంది టువర్డ్స్ సౌత్ సెన్స్ టువర్డ్స్ కాకినాడ, అనకాపల్లి, ఈ వైపు ఇండస్ట్రియల్ గ్రోత్ వెళ్ళాలి. రెసిడెన్షియల్ ఏ రకమైనటువంటి పొల్యూషన్ కానీ ఇబ్బంది ఉండకూడదు అనేటువంటిది టువర్డ్స్ భోగాపురం అంతా కూడా రెసిడెన్షియల్ జోన్గా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. స్టార్టింగ్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలుకొని అప్ టు భోగాపురం అంటే ఆల్మోస్ట్ 60 kilometers. అంటే రేపు ఫ్యూచర్ లో ఇండస్ట్రీకి రెసిడెన్స్ కి డిస్టెన్స్ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎంప్లాయీస్ కి కష్టం అవుతుంది. సిటీలో నేను అనేది ఏంటంటే సిటీలో ఎక్కువ ఉన్నటువంటి పిఎస్యూస్ కానీ మిగిలినటువంటి ఇండస్ట్రీస్ కానీ లేదా ఐటీకి సంబంధించినటువంటి ఇప్పుడు పరిశ్రమలు పనిచేసే ఫార్మా రంగంలో పనిచేసినటువంటి వారు రోజు పనిచేసేటటువంటి అక్కడ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఐటీకి సంబంధించి ఉంది, ఐటీ అనేటువంటిది టోటల్గా రిషికొండ బేస్ చేసుకొని రేపు ఫర్దర్ కాపులపాడు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు లేదా భోగాపురంలో రేపు వచ్చేటువంటి ఐటీ పార్క్ కానీ ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్ వాక్ టు వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ని చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన. అంటే వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కూడా అక్కడే ఉండేటట్టు అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ప్రపంచం అంతా కూడా ఇదే నడుస్తుంది. వాక్ టు వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే నడుస్తుందో దానికి మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ మీరు ఒకటి చెప్పండి అమ్మా, ఈ రోజు ఉన్నటువంటి రోజు మీరు పేపర్ చూడండి, రోజు ఏదో ఒక ఐటీ కంపెనీకి సంబంధించి ఎంతమందిని రిమూవ్ చేస్తున్నారు అనేటువంటిది. రెండోది ఏంటంటే క్వశ్చన్ అడుగుతానండి, ఏపీ పొల్యూషన్ బోర్డు పనిచేస్తుంది అసలు ఫార్మా ఇండస్ట్రీ వైజాగ్ లో సముద్రాన్ని ఏ స్థాయిలో కలుషితం చేస్తుందని మీకు తెలియదు కదా. టాటాస్ అక్కడ తాబేళ్లు అవి ఏ స్థాయిలో చచ్చిపోతున్నాయి అనేది మీకు తెలిసిన విషయం. అసలు అది ఆ బోర్డు పనిచేస్తుందా? చేయకుండా ఎందుకు ఉంటుంది ఎందుకనమ్మా, ఇవి చిన్న చిన్న ల్యాప్సెస్ ఏమైనా ఉంటే మీరు అన్నట్టు స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి చేస్తాం, కానీ పూర్తిగా పనిచేయట్లేదు అనేటువంటి దానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఈరోజు సీస్ కలుషితం అవుతా ఉన్నాయా, ఓషన్ కలుషితం అవుతుందని అంటే మన విశాఖపట్నం కాదు, మొన్న ఒకరోజు ముఖ్యమంత్రి గారు పార్లే ఫర్ ది ఓషన్స్తో ఒక ఎంఓయూ చేసుకున్నటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఒక 40 kilometers స్ట్రెచ్లో 28 kilometers స్ట్రెచ్లో 40 locations బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ ఒక 20,000 వాలంటీర్స్ని పెట్టి చేసాం. ఒక రోజులో 75 టన్నుల ప్లాస్టిక్ కలెక్ట్ చేసాం. అంటే ఏ రకంగా ఇండస్ట్రీ మీద మీరేం ఆకాంక్ష అక్కడ దాని మీద ఆంక్షలు పెట్టలేకపోతున్నారు కదా, ఇండస్ట్రీ అందుకనే వైజాగ్ కి సంబంధించి పొల్యూషన్ దీంట్లో భాగంగానే 6 months బ్యాక్ ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ కింద మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసాం. సో బ్యాన్ చేసి దేనికన్నా ఒక తొలి అడుగు అనేటువంటిది మొదలవ్వాలి కదమ్మా. ఏదన్నా ఒక అడుగు మొదలు పెడితే దాన్ని ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అనేటువంటిది. ఈరోజు ఇక్కడ ఉన్న మనం ఏదైనా ఒక చాక్లెట్ తినేసి కవర్ పడేస్తుంటాం, అదే సింగపూర్లోనో అమెరికాలోనో చేయమని. ఒకటి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లేదా పబ్లిక్ తాలూకు మైండ్ సెట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రపంచంలో నెంబర్ 1 పాపులేటెడ్ కంట్రీ కింద అయిపోయాం. సో పాపులేషన్ పెరిగింది, కంట్రోల్ చేసేటువంటి రెగ్యులేషన్స్ కానీ ఇంకోటి కానీ స్ట్రిక్ట్గా పెడితే ప్రభుత్వం మీదకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో. నేను మొన్న కూడా ఒక సందర్భంలో ఇటువంటి సమావేశం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ప్రభుత్వంకి రేపు పొద్దున్న రాజకీయంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు పర్యావరణం నష్టపోతుంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఆ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి దానివల్ల ప్రజల నుంచి ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా దాన్ని విత్స్టాండ్ అయ్యేటువంటి కెపాసిటీ ప్రభుత్వానికి ఉండాలి. తద్వారా రేపు పర్యావరణం కాపాడితే ప్రజలను కాపాడగలుగుతాం అనేటువంటి దాని మీద డెఫినెట్ గా ప్రభుత్వం మాట్లాడి మీ వ్యక్తిగత రాజకీయాలకు సంబంధించి
మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ మీరు ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా గడపరు, మీ ఓటర్లతో మీరు ఎక్కువగా గడపరు. హౌ డు యు రియాక్ట్? అలాగే బహుశా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత వాస్తవంగా చెప్పాలంటే గడిచినటువంటి సందర్భంలో మంత్రులుగా ఉన్నటువంటి దానికన్నా నేను ఎక్కువగా సమయం కేటాయిస్తున్నాను అనేటువంటిది ఆ మనస్సాక్షి తెలుసు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ నేను గడప గడపి కార్యక్రమం ఉన్నాను. సో గడప గడపి కార్యక్రమం అనేటువంటిది నా దగ్గర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి దాంట్లో గడప గడపి కార్యక్రమం అనేటువంటి ద్వారా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక విలేజ్లో ఆ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఆ గ్రామానికి రావడమో అక్కడ తెలియజేసుకునేటువంటి దానికి అవకాశం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయడం, పొలిటికల్ యాక్టివిటీ హ్యాండిల్ చేయడం, కాన్స్టిట్యున్సీని హ్యాండిల్ చేయడం అనేటువంటిది కొంత కష్టతరమైనటువంటి అంశం. మీరు అన్నట్టు ఆ గ్యాప్ అనేటువంటిది నేను ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఫిల్ చేస్తాను. దస్పల్లా ల్యాండ్స్ కి సంబంధించి మీరు ఒక మంచి బెనిఫిషియరీ, అక్కడ నుంచి చాలా లబ్ధి పొందారు. అమ్మ నేను పొలిటికల్ గా ఒక్క రూపాయి ఏదైనా సంపాదించుకున్నట్టే ఎవరైనా నిరూపిస్తే ఎవరైతే నా మీద ఆరోపణ చేస్తున్నా వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను అమ్మ. నేను దానికి సిద్ధం. ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్ టు ఎర్న్ మనీ ఇన్ పాలిటిక్స్. నాకంటూ నేను ఎందుకంటే 16 ఏళ్ళ వయసులో నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ తండ్రి ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు కానీ లేకపోతే ఈ ప్రాంతం కోసం పనిచేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ నేను దీంట్లో మళ్ళీ నా అంబిషన్ రీచ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి మన ముద్ర కూడా ఏదో ఒకటి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. సో ఈ అవినీతి మరకలో లేకపోతే అవినీతి ఆరోపణలో లేకపోతే ఇంకోటి దాని గురించి రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. నాకు నిజంగా ఉంటే నాకు ఈ స్థానం ముఖ్యమంత్రి ఇచ్చిండేవాడు కూడా కాదు. సో ఒకవేళ ఎవరన్నా ఆరోపణలు చేసి ఇదిగో 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు నువ్వు సంపాదించావు లేదా పవన్ కళ్యాణ్ అన్నట్టు 600 ఎకరాలు చెప్పి ఎవరు ఆరోపణ చేస్తే నిరూపిస్తే వాళ్ళకి రాసి ఇచ్చేస్తారు. మీరు ఒంటి కాలం మీద పవన్ కళ్యాణ్ మీద చేస్తారు. వారాహిని అసలు ఏపీలో ఎంటర్ కానీ ఎంటర్ అయ్యారు కదా. నేను అదే అన్నా, ఈ పాపం ఈ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా సోషల్ మీడియా మీద ఆధారపడిపోయి ఉన్నారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో, సోషల్గా ప్రజల తాలూకా అభిప్రాయం ఏంటో, వాళ్ళు మేమేం మాట్లాడుతున్నాం అనేటువంటిది పూర్తిగా చూస్తే కొంత అవగాహన వస్తుంది. రీల్స్ ఫాలో అయితే ఏమొస్తుంది మనకి? ఫేస్బుక్లో ఏమంటారు, ఫేస్బుక్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ ఏవో ఉండే కదా. ఇవన్నీ ఫాలో అయితే వాళ్ళకి ఏం రాజకీయం చేస్తారు నాకు తెలియగలుగుతా. అసలు పవన్ కళ్యాణ్ మీద మీరు ఇంత విరుచుకుపడుతున్నారంటే ఆయన భయం ఏమైనా ఉంది? ఎందుకు? నాకెందుకు భయం? మాకు పవన్ కళ్యాణ్ నాకేం ఆస్తి తగ్గు ఉందా, లేకపోతే మాకేం వ్యక్తిగతమైనటువంటి తగ్గులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అనేటువంటి అర్హత ఆయనకి ఏముంది అసలు నాకు తెలియగలుగుతా. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా తిట్టేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. ఆయన నాయకత్వం పటం ఏంటి, నీ నాయకత్వం లక్షణాలు ఏంటి? సరే నువ్వు సినిమాల్లో నాకంటే బాగా జగన్మోహన్ రెడ్డి యాక్ట్ చేయాలంటే సరే ఒప్పుకుంటావు, నువ్వు సినిమా నటుడివి, ఈయన కాదు కాబట్టి. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నేను సినిమాల్లో నేనే నెంబర్ 1, రాజకీయాల్లో నేనే నెంబర్ 1, సినిమాల్లో ఎవరినన్నా తిడతాను, ఎవరినన్నా కొడతాను, రాజకీయాల్లో కొడతాను అంటే తిరిగి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తట్టుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. నాయకుడు పాదయాత్రలో బై ప్రొడక్ట్, పాదయాత్రల వలన ఒక నాయకుడిగా ఎదిగిన నేపథ్యం. ఇంకెవరైనా పాదయాత్రలు చేస్తే మీకు ఎందుకు అంత కష్టంగా చేస్తున్న వాళ్ళు కష్టం విరుచుకుపడతారు? మాకు ఎవరిని చూసినా నేను అదే అంటున్నా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఈరోజు చేయమనండి, చేసినోడికి కష్టంగా ఉంటే మాకెందుకు కష్టం అన్నా, చేసేవాడికే కష్టంగా అనిపిస్తుంది. చేసుకోమనన్నా, చేస్తున్నాడు కదా మన లోకేష్ 5 రోజుల నుంచి చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు కష్టంగా ఉందని అనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి వ్యక్తికి అమ్మో ఇది చేయగలనా లేదనేటువంటి అనుమానం 4వ రోజు వచ్చేస్తే 400వ రోజు ఏం నడుస్తాడు నాకు తెలియగలుగుతా. ఒకటమ్మా, ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేయాలనుకున్నాడు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నడుస్తుంటే నీకు ఎదురయ్యేటువంటి జనం, నీకు భరోసా కల్పించేటువంటి జనం, నువ్వు ఏదైనా మాట్లాడితే వచ్చేటువంటి రెస్పాన్స్ వీటి మీద వచ్చింది కాబట్టి కదా 151 గెలిచాము. ఇప్పుడు నారా లోకేష్ బాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమైందంటే జబర్దస్త్ వారానికి 2 రోజులు, లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత రోజు జబర్దస్తే. వారాహి గురించి మీరు అంత స్ట్రాంగ్ కామెంట్స్ చేయటం ద్వారా ఏం సాధించాలని? మాకేం ఆయన ఏదైనా సాధించాలనేటువంటి మా తాపత్రయం, ఆయనకి అది లేదు. మాకున్నటువంటి తాపత్రయం కూడా ఆయనకి లేదు. ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీని దేనికి పెడతారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు కాంగ్రెస్తోనో లేకపోతే తెలుగుదేశంతోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి కాదు కదా పార్టీ పెట్టింది. ఒక నాయకుడిగా ఎదగాలి, రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి, రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాలను మళ్ళీ ప్రజలకు అందించాలనేటువంటి ఒక నాయకత్వ ఆలోచనతో
ఒక పటిమతో ఒక రాజకీయ పార్టీని పెట్టారు. కష్టమో నష్టమో 2011లో పార్టీ పెట్టారు. 2012లో బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్స్ అన్ని కంటెస్ట్ చేశారు. 2014లో జనరల్ ఎలక్షన్స్ వస్తే 175 పోటీ చేసాం, 67 గెలిచాం. 5 సంవత్సరాలు పోరాటం చేసాం. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చి మళ్ళీ పోరాటం చేసాం, మళ్ళీ ఫైట్ చేసాం. 175 టార్గెట్ మాది. అలా కదమ్మా. ఒకటి చాలా మందికి ఏంటంటే ఇదేదో ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా, అంటే 175 గెలిచేస్తారు, ఏం మీ ఓవర్ కాన్ఫిడెన్స్? ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు తండ్రి లాంటి, ఈ రాజకీయ పార్టీకి తండ్రి లాంటి. సహజంగా మీరు నేను చదువుకున్న రోజుల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో పొగుడుతున్నారు కదా, అసలు ఆయన క్రిటిక్ చేసే వాళ్ళు ఎవరైనా పార్టీలో చేయమని ఎవరికైనా పార్టీలో జగన్మోహన్ రెడ్డిని క్రిటిక్ చేసే వాళ్ళు మనగలరా? అలాగని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు అంటే బయటకు వచ్చి చెప్తారా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఏదన్నా ఇష్యూ జరుగుతుంది, లేకపోతే ఇంకో ఇది కాదు ఇది అని చెప్పి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఒకటమ్మా, ఏది జరిగినా ఇప్పుడు 175 అన్నాము. ఏది చెప్పి మన పిల్లలు పరీక్షలు రాసినప్పుడు ఏం చెప్తాం? అమ్మ నీకు 100 మార్కులు రావాలని చెప్తాం లేదా? అలా అని చెప్పి వచ్చినా రాకపోయినా 99, 98, 97, బట్ టార్గెట్ షుడ్ బి లైక్ దట్. 175 సరే, ఒక 5, 6, 10 తగ్గే అనుకుందాం. టార్గెట్ అనేటువంటిది తండ్రి ఆ టార్గెట్ ఇవ్వకపోతే పిల్లలు ఏం పని చేస్తారు? మీ పార్టీలో ఇమడలేకపోవడం అనేది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూసాను కదా కోటమిరెడ్డి గారికి ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బయటకు వెళ్ళిపోవడం, ఆయన వన్ ఆఫ్ ద వీర విధేయుడిగా పేరు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ఏ పార్టీలో ఉన్నా ఇంకోటన్నా ఎవరన్నా ఒక రాజకీయ పార్టీలో నాయకుడితో పాటు ఆయన ఆశయాలు, ఆలోచన విధానాలు ఇవన్నీ వాటితో పాటు మనం కూడా రాజకీయంగా ఎదగాలనేటువంటి కోరుకుంటాం. దానికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకసారి క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్లోనో, లేకపోతే ఇంకొక బ్యాలెన్స్ చేసేటువంటి దాంట్లో కొన్నిసార్లు కొన్ని అవకాశాలు రావు. సో మనకి ఇంకెప్పటికీ ఇక్కడ అవకాశం రాదు కదా అని చెప్పి వేరే ఆలోచన చేసుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొచ్చి సహజంగా ఏం చేస్తారు, రాజకీయ పార్టీ మీద ఏదో నెపం కోటమిరెడ్డి అవకాశాలు రావని చెప్పి బయటకు శ్రీధర్ రెడ్డి అంటే కోటమిరెడ్డి. నాకైతే పొలిటికల్ గా కొంత ఆలోచన చేసేటువంటి వ్యక్తిగా, పూర్తి స్థాయి పొలిటికల్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నాకైతే అదే అభిప్రాయం కనిపిస్తుంది. సో దానికి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు నేను కెమెరామెన్ మాట్లాడుకుంటాను. సో నేను ఏదో ఒక మాట అంటాను, ఆయన రికార్డ్ చేస్తాడు. ఆయన రికార్డ్ చేసి బయటకు వచ్చి దాని ఫోన్ ట్యాపింగ్ ఎలా అవుతుంది నాకు తెలియగలుగుతాను. సో ఇప్పుడు నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటాడు అని నాతో ఫోన్లో అంటాడు. నేను తీసుకొని నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, నా ఇంటిగ్రిటీ నాకు ఉంటుంది. నేను తీసుకొని వెళ్ళి ఆ రికార్డింగ్ని పైనో లేకపోతే ఇంకొకరికో ఇస్తే ట్యాపింగ్ ఎందుకు వస్తుందండి? ఎదిగే అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడు బొత్స ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు అవంతి శ్రీనివాస్ ఆయన ఎక్కడో ఎమ్మెల్యే ఉన్నాడు కదా, తిరుగుతున్నాడు కదా గడప. ఆయన పోస్టర్లు కానీ అమర్నాథ్ అంటే మంత్రిగా ఉన్నానమ్మా. నేను జిల్లాలో మంత్రిగా ఉన్నాను. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాల పాటు అపోజిషన్లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నాకు ఫుల్ టైం పొలిటికల్గా వేరే వ్యాపకం లేనటువంటి వ్యక్తిని, టోటల్ 100% పొలిటికల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి వ్యక్తిని. సో అలాగని చెప్పి ఒకరి స్టైల్ ఒకలా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి 25 మంది క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మైండ్ సెట్ ఒకలా ఉండరు కదా. ఒకరికి మెల్లిగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు, ఫోర్స్గా మాట్లాడిన వాళ్ళు ఉంటారు, లేదా బాగా రాసే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో నాయకత్వం ఉంటుంది. సో ఒకటి ఉంది. ఈరోజు నా పోస్టులు మీరు ఎందుకు పుట్టినరోజు అని చెప్పి చూసుంటారు. మీరు అలాగా అనుకోని నన్ను ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అదే. ఈ ప్రశాంత్ కిషోర్ ఆయన గత ఎలక్షన్స్ లో మీతో పాటు సేల్ అయ్యారు. ఈ రోజు ఆయన మీకు ఇస్తున్న రేటింగ్ మీకు తెలిసిందే. ఆయన పాజిటివ్ గా ఏం మాట్లాడలేదు ఏపీ గవర్నెన్స్ గురించి. ఆయన లేడు కదా, ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని ప్రకారం ఏది కూడా లాస్ట్ టైం మొన్న ఏదో ఒక పత్రికలో ఒక ప్రైవేట్ ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వీస్లోనే ఈ రకంగా ఉందని. ఐపాక్ సంబంధించినటువంటి సంస్థ వారు ఇది టోటల్ ఫేక్, ఇది మేము ఏ సర్వే చేయలేదు, మేము ఎవరికి ఏమి చెప్పలేదు, మేమేం చేయలేదు అనేటువంటి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వార్తను తీసుకొని వచ్చి సర్క్యులేట్ చేసి పబ్లిక్లో అంటే ఒక నోషన్ క్రియేట్ చేయాలని, అంటే ప్రశాంత్ కిషోరే చెప్తున్నాడు లేదా ఐపాక్ టీమే ఈ రకంగా ఉందని చెప్పినప్పుడు మనం ఎందుకు దీనికోసం ఎలా చేయాలనేటువంటి ఆలోచన క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా నక్కజిత్తులు ఉంటారు కదా, ఆ రకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప
మా స్ట్రెంగ్త్ ఏంటో ఇదేంటో అనేటువంటిది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు తలుపు తట్టి మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ మాకు తెలుస్తుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 92% మందికి ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం చేశాం. విశాఖపట్నం లాంటి అర్బన్ ఏరియాస్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్లో ప్రతి 100 ఇళ్లలో 84 ఇళ్ళకి ప్రభుత్వం నుంచి సహకారం అందించాం. సో ఇవన్నీ కూడా మేము చెప్పుకునేటువంటి దానికి నేరుగా ప్రజలు ప్రభుత్వం నుంచి సహకారం అందుకున్న తర్వాత మా గురించి ఎవరో ఏదో సర్వే చేసి ఏదో ఇచ్చి ఏదో చెప్పి ఇవన్నీ రాజకీయాల్లో ఉన్నటువంటి క్రమంలో ఎన్నికలు వస్తున్నటువంటి విశాఖపట్నాన్ని రాజధానిగా విజయసాయి రెడ్డి కోరుకుంటున్నారు, సుబ్బారెడ్డి గారు కోరుకుంటున్నారు. కానీ విశాఖ ప్రజలు, విశాఖ వాస్తవులు వాళ్ళు కోరుకోవట్లేదు. రాజధాని వస్తే ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, ఇంకా చాలా ఇబ్బంది వస్తుంది అని అనుకుంటున్నారు అనేది ఒక టాక్. ఇది పొలిటికల్ ఎలిగేషన్స్ మాత్రమే తప్ప దీంట్లో పబ్లిక్ కి ఎందుకు ఇష్టం ఉండదమ్మా. ఎంతమంది మీరు వెళ్ళి రోడ్ల మీద అడిగితే చెప్తారు. ఎందుకు ఒక నగరం మన దేశ ముఖ చిత్రంలో మనకు ఒక స్థానం మన నగరానికి వస్తుందంటే ఎవరు వద్దంటారు చెప్పండి. వచ్చేటువంటి మనకి ఏ రకంగా అడ్వాంటేజెస్ ఉంటాయో ఆ రకమైనటువంటి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు, లేదా టోటల్ క్యాబినెట్ అంతా ఇక్కడ ఉంటారు, లేకపోతే టోటల్ అఫీషియల్స్ అంతా ఇక్కడ విశాఖపట్నం ఉంటారు, మిగిలినటువంటి హెచ్ఓడీస్ అన్ని కూడా విశాఖపట్నం తరలి వస్తాయి. వచ్చినటువంటి క్రమంలో ఇవన్నీ ప్రొసీజర్స్ జరుగుతూ ఉంటాయి. సో వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ట్రాఫిక్ ఆపాల్సినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ ఆపారు కాబట్టి మా నగరానికి ఏం రావడం వీల్లేదని చెప్పి ఎవడనుకుంటాడు చెప్పండి. సో ఇవన్నీ కూడా ఏదో అంటే అమరావతి కోసము రియల్ ఎస్టేట్ కి ప్రధానంగా బెనిఫిట్ అవుతుంది అనే మాట ఉంది. ఇక్కడ క్యాపిటల్ వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి రేట్లు, రియల్ ఎస్టేట్ రేట్స్ ఒకప్పుడు ఉన్నప్పటికన్నా అప్పటికన్నా విశాఖపట్నం రేట్లు ఎక్కువ ఉండేవి. విశాఖపట్నం ఏ రోజు కూడా రియల్ ఎస్టేట్ లో డౌన్ఫాల్ అనేటువంటిది ఎప్పుడు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు చూడాల. సో ఎప్పుడన్నా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అనేటువంటిది స్టేబుల్ అయింది తప్ప ఏ రోజు డౌన్ఫాల్ లేదు. ఈరోజు అమరావతి ఉంది, అమరావతిలోనే ఒక రోజు 10,000 ఉంటే ఒక రోజు 2,000 ఉంటుంది, ఒక రోజు 3,000 ఉంటుంది, ఒక రోజు 12,000 ఉంటుంది. సో ఈ ఫ్లక్చుయేషన్స్ అది హైదరాబాద్ లో కూడా అలాగే ఉంటాయి. సో హైదరాబాద్ ప్రాబబ్లీ ఈ మధ్యకాలంలో ఏదైనా మీరు ఇప్పుడు ఇమీడియట్ గా మార్చి 3వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కదా, ఎక్కడ మీరు మార్చి 3, 4 అంటే మీరు ఎక్కడ ముఖ్యమంత్రి ఉండేది ఎక్కడ, గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, గోల్డెన్ ఆఫీషియల్ క్వార్టర్స్ కానీ లేదా అఫీషియల్ బిల్డింగ్స్ కానీ ఈరోజు ప్రభుత్వానికి ఉన్నాయి. ఈరోజు టూరిజంకి సంబంధించినటువంటి చాలా స్పేసెస్ ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఏముంది, ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి వ్యక్తి, అన్ని కష్టాలు చూసినటువంటి వ్యక్తి. ఆయనకి ఏం విలాసవంతమైనటువంటి భవనాలు లేకపోతే ఇంకోటి ఉండాల్సినటువంటి పని లేదు. ఆయనకు ఒక బెడ్రూమ్కి సంబంధించి ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది అరేంజ్ చేస్తే సరిపోతుంది ఆయన ఉండడానికి. లోపు అఫీషియల్ రెసిడెన్స్ నిర్మాణం జరుగుతుంది, అందులో షిఫ్ట్ అవుతారు. సో ఈ క్రమంలో దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి నగరం కాబట్టి ఇక్కడ రాజధాని అయితే భవిష్యత్ బాగుంటుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ క్యాపిటల్ వైజాగ్ కదా, వైజాగ్ నుంచి ముఖ్యమంత్రి అనౌన్స్ చేయొచ్చు, ఢిల్లీ వరకు ఎందుకు పోయారు? ఒక సందర్భం వచ్చింది, ఏదో అనౌన్స్ చేయడానికి వెళ్ళలేదు కదమ్మా. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సంబంధించి ఒక 49 దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ జరిగినటువంటి మీటింగ్ లో ఆయన విశాఖపట్నం ఎందుకు రావాలి అనేటువంటిది చెప్తూ విశాఖపట్నం రాజధాని కాబోతుందని కూడా చెప్పారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ ఏమన్నారు, 21 రోజుల్లో మేము క్లియరెన్స్ ఇస్తామన్నారు. పర్యావరణ ఇష్యూస్ 21 రోజుల్లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మనకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కానీ ఇప్పుడు కొన్ని మెగా అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో దానికి ఏదైనా సంబంధించి లేదా సీలోకో లేకపోతే ఇంకోటో అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఏవైతే క్లియరెన్స్ ఉన్నాయో అవి 21 days లో డీమ్ టు బి క్లియర్డ్. సో పెద్ద సంస్థలు వస్తాయి, ఒక 5,000 కోట్లు 3,000 కోట్లు 2,000 కోట్లు పెట్టాల్సినటువంటివి, లేదా వాళ్ళ పైప్ లైన్స్ ఏదైనా సీలోకి ఏమంటారు డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇతర ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేసినటువంటి వాటర్ని సీలోకి రిలీజ్ చేసినటువంటి దాంట్లో కానీ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి. సో దాంట్లో ఏదైనా 1 or 2 months అటు ఇటుగా జరిగే మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్దాం, అక్కడ ఒక డిస్కషన్ జరిగింది, వాళ్ళ థీమ్ వచ్చింది. సో క్లియరెన్స్ వస్తుంది, నిర్మాణం చేపడతాం. రామాయపట్నంకి సంబంధించి నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి ఈసీ క్లియరెన్స్ తీసుకున్నాం, అన్ని జరుగుతాం. సో మిగిలినటువంటి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 23 డిపార్ట్మెంట్స్ 24 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లియరెన్స్లు మాత్రం మనం క్లియర్ చేస్తాం అనేటువంటిది క్లారిటీ ఇచ్చాం. సో ఎలక్షన్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి, మీరు ఇంతకాలం పవన్ కళ్యాణ్తో 1-to-1 ఫైట్ లాగా చేస్తున్నారు.
సో రేపు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్ అయ్యే అవకాశం See, ఎవరైనా- ఏమైనా ఛాన్స్ ఉంటే మీరు ఒప్పుకుంటారు? ఎందుకు నేను కదా ఆయన ఒప్పుకుంటలేదు అడగండి, నాకెందుకు? నేను ఆల్రెడీ గెలిచున్నాడు కదా, ఆయన ఓడిపోయి ఉన్నాడు, ఆయన అడగాలి మీరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను గెలిచాను సో కదమ్మా. యూఆర్ కాన్ఫిడెంట్. నేను గెలిచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఓడిపోయిన అడగాలి కదా మీరు. నన్ను అడిగితే నేను ఆయన మీద పోటీ చేస్తాను, ఆయన నా మీద పోటీ చేస్తాను లేదా అడగాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ మీ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి అవుతుందా లేకపోతే ఇంకా వేరే అనకాపల్లిలోనే అవుతుంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు? దానికి డౌట్ ఎవరికి? అంటే ఎవరికి లేని డౌట్లు అయ్యే మీలాంటి అవకాశం ఉందని కూడా ఉంది కదా. అదే మీరు ఎందాక అన్నారు, మీరు ఎక్కడ చూసినా అమర్నాథే కనిపిస్తున్నాడు అన్నారు, అన్నారా లేదా? సో అనేది దీంట్లో అనే క్రమంలో సహజంగా ఎలా ఉంటుందంటే, నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ హోదా వల్ల, లేదా ఈ నాయకత్వ అవకాశం వల్ల, లేదా నా తండ్రి గడిచినటువంటి సందర్భంలో పార్లమెంట్ మెంబర్గా అనకాపల్లి నుంచో, లేకపోతే పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఈ అన్నిటి క్రమంలో సహజంగా జిల్లాలో ఒక ముద్ర అనేటువంటిది ఉండడంతో సహజంగా ఎలమంచిలో పోటీ చేస్తాను, గాజువాకలో పోటీ చేస్తాను, పెందుతులో పోటీ చేస్తాను, లేకపోతే ఇంక భీముల్లో పోటీ చేస్తాను అని చెప్పి డిఫరెంట్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో జరిగేటువంటి క్రమంలో నేను ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ వస్తే రోజు నేను దీని మీద చెప్పాల్సి వస్తుంది. సో వైజాగ్ క్యాపిటల్ కాబోతుంది, మీ రోల్ ఏమి? ఏముంది, ఇప్పుడు ఎలా ఉందో అదే ఉంది. సో ఇప్పుడు విశాఖపట్నం కాకపోతే క్యాపిటల్ ఏరియాలో మినిస్టర్గా ఒక రోజు ముఖ్యమంత్రి గారు ఏదైనా అవసరం ఉన్నా లేదా అవకాశం ఉన్నా మాట్లాడేటువంటి దానికి లేదా డిస్కషన్ చేయడానికి ఏదైనా ఉండడానికి సహజంగా ఆ క్యాపిటల్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ డెఫినెట్గా ఎప్పుడు ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. తర్వాత కేంద్రం దగ్గర ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడటం లేదు, నిధులు తెచ్చుకోలేకపోతున్నారు అనే ఒక ఆరోపణ. సరే, కేంద్రంలో అక్కడ ఏం మాట్లాడారో ఏం చెప్తున్నారో అనేటువంటిది ప్రజలకు ఎలాగా ప్రతిపక్షాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్తే, విశాఖపట్నంలో 3 లక్షల మందితో మీటింగ్ పెట్టారు. విశాఖపట్నంలో 3 లక్షల మందితో ప్రధానమంత్రి గారు మీటింగ్ పెట్టారు. ప్రధానమంత్రి గారి మీటింగ్ లో 3 లక్షల మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమని, నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే వేరే ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదని. ఇంకా అంత క్లియర్ గా చెప్తారు కానీ మళ్ళీ ఏపీ స్టేట్ కి స్పెషల్ హోదా రాకుండా ప్రత్యేక హోదా చేసినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించి దానికి కారకులు ఎవరో, దానికి ఆద్యం పోసింది ఎవరో, దానికి నష్టం కలిగించింది ఎవరో అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం కదమ్మా. మళ్ళీ దీని గురించి మనం వెళ్ళినటువంటి ప్రతిసారి వెళ్ళినటువంటి అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కానీ లేదా ఇతర మంత్రివర్గాన్ని కలిసినప్పుడు కానీ ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంది తప్ప మాకు ఇంకేం పర్సనల్ అవసరం ఏముంటుందమ్మా మాకు బీజేపీతో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో కానీ. కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సంబంధం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధమే తప్ప ఇతర సంబంధాలు కానీ ఇతర స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమీ లేవు అనేటువంటిది తెలుసుకోవాలి. సో మాకు ఇంత టైం ఇచ్చి మాతో మాట్లాడండి, చాలా థ్యాంక్ యూ అమ్మా. సో ఇది గుడివాడ అమర్నాథ్ గారు తన మనసు మొత్తం విషయాలు మాట్లాడారు. మరోసారి ఆయన కాన్స్టిట్యున్సీలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అరుణ రిపోర్ట్.